సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఆల్ఫా బీటా గామా 3 రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, క్యూబిక్ ఈక్వేషన్లో 3 రూట్స్ ఇచ్చాడు ఆల్ఫా బీటా గామా. నెక్స్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు బీటా గామా, అందులో 2 రూట్స్ ప్రొడక్ట్ ఎంత 1 ఇచ్చాడు. అలాగే -1 ఈక్వల్ టు మైనస్ ఆల్ఫా అంటే మైనస్ ఆల్ఫా 1 అన్నాడు, అప్పుడు ఆల్ఫా ఈక్వల్ ఎంత -1 అంటే ఒక రూట్ వచ్చేసింది. సో 3 రూట్స్లో ఫస్ట్ రూట్ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ లాస్ట్ 2 రూట్స్ ప్రొడక్ట్ తెలుసు, లాస్ట్ 2 రూట్స్ ప్రొడక్ట్ ఎంత 1 అదొకటి తెలుసు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ వీటి వాల్యూస్ అడుగుతున్నాడు. అంటే ఆల్ఫా బీటా గామాలు అందులో ఏమున్నాయి, ఆల్ఫా బీటా గామాలు ఉన్నాయి. అంటే ఆల్ఫా వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా బీటా గామా కనుక్కోవాలి. అలాగే బి అండ్ సి వాల్యూస్ కనుక్కుంటే, సో ఇక్కడ 5 అన్నోన్స్ ఉన్నాయి, బి సి ఆల్ఫా బీటా గామా. సో ఇవన్నీ కనుక్కోవాలి, 5 అన్నోన్స్ కనుక్కోవాలి, అందులో ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ వచ్చింది. ఇంకా రిమైనింగ్ 4 ఇచ్చిన కండిషన్ చూద్దాం. సో ఆల్ఫా బీటా గామా దీని రూట్స్ కాబట్టి, సో సమ్ ఆఫ్ ది క్యూబిక్ ఈక్వేషన్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమొస్తుంది -(x²) కోఎఫిషియంట్. సో ఐఎస్ పవర్ ఎంత x³, నెక్స్ట్ ఐఎస్ పవర్ ఎంత x² టర్మ్ లేదు కదా అని నెక్స్ట్ తీసుకోబాకండి. x² టర్మ్ లేదు అంటే దాని కోఎఫిషియంట్ 0 అన్నట్టు. సో x³ అంతేగాని సో ఇక్కడ నెక్స్ట్ ఐఎస్ట్ ఏముంది b ఉంది కదా -b రాయబాకండి. అంటే ఏంటి మనకి ఐఎస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే సెకండ్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్. సో ఇక్కడ సెకండ్ హైయెస్ట్ అంటే -b ఉంది కాబట్టి -b అని రాయబాకండి. సెకండ్ హైయెస్ట్ అంటే దీని తర్వాత x³ తర్వాత x² లేదు అంటే దాని అర్థం 0x² అని అర్థం. సో bx + c అంతే, లేదని నెక్స్ట్ తీసుకోవద్దు, లేకపోతే దాని కోఎఫిషియంట్ ఎంత 0. కాబట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ -0 అంటే ఎంత 0. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ టు ఎట్ సమ్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ టు ఎట్ టైమ్, సమ్ ఆఫ్ ది రూట్స్ టేకెన్ టు ఎట్ టైమ్ అంటే s2. సో s2 ఈక్వల్ టు ఏమొస్తుంది, సో ఈవెన్ సఫిక్స్ కాబట్టి పాజిటివ్, తర్వాత x² కోఎఫిషియంట్ తర్వాత x కోఎఫిషియంట్ +b వస్తుంది. కానీ ఇక్కడ ఏమో -b ఇచ్చాడు, మరి ఏదో తప్పు క్వశ్చన్, లేదంటే ఇక్కడ క్వశ్చన్లో -b అని ఉండాలి. చూద్దాం మరి తర్వాత చూద్దాం కానీ తెలియదు. సో అది లేదంటే అక్కడ +b బదులు -b అని ఉండాలి, కానీ ఇక్కడ -b అని ఇచ్చాడు. సో అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ s3. సో s3 అంటే సఫిక్స్ ఆడుంది కాబట్టి కాన్స్టెంట్ టర్మ్, సో ఏంటి -c. ఓకే, ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఒకటే డౌట్ ఉంది, -b అని ఉంది. సో క్వశ్చన్లో మిస్టేక్ ఉండొచ్చు, చూద్దాం. సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి s3. సో s3 ఈక్వల్ టు సో సఫిక్స్ యాడ్ ఉంటే సో నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏంటి c, సో -c. సో ఇది ఒకటే తేడా ఉంది, ఇది -b అయి ఉండొచ్చు, చూద్దాం తర్వాత ప్రాబ్లం అంతా చేస్తే కానీ తెలీదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఆల్ఫా వాల్యూ ఇంతకుముందు చెప్పినట్టుగా -1 బీటా గామా వచ్చింది. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు -c కదా. సో అందులో ఆల్ఫా వాల్యూ తెలుసు, ఆల్ఫా వాల్యూ ఎంత -1 అండ్ బీటా గామా వాల్యూ, బీటా ఇంటూ గామా వాల్యూ ఎంత 1. సో ఈక్వల్ టు ఏంటి -c. అప్పుడు ఏంటి -c ఈక్వల్ టు -1 అంటే c ఈక్వల్ టు ఎంత 1, c వాల్యూ వచ్చేసింది. సో ఇప్పటి వరకు మనకి ఆల్ఫా వాల్యూ ఒకటి వచ్చేసింది, ఆల్ఫా వాల్యూ -1, ఇంకోటి c వాల్యూ వచ్చింది. ఇంకేం కావాలి, బీటా గామా b వాల్యూ కావాలి. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో మన ఆల్ఫా వాల్యూ తెలుసు కాబట్టి ఆల్ఫా వాల్యూ -1 రాసేస్తే అప్పుడు -1 + బీటా + గామా, -1 అటు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, బీటా + గామా ఈక్వల్ టు 1 వస్తుంది, బీటా + గామా ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఈ సెకండ్ ఈక్వేషన్ బీటా + గామా, ఇందులో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్లో ఆల్ఫా కామ్ తీసామనుకోండి, ఆల్ఫా కామ్ తీస్తే ఇక్కడ బీటా + గామా. ఎందుకు ఇలా రాస్తున్నాం, బీటా + గామా తెలుసు కదా, ప్లస్ బీటా గామా ఈక్వల్ టు ఏంటి. సో క్వశ్చన్ అయితే తప్పు అనుకుందాం, ఇక్కడ -b అనుకుందాం, అన్నిట్లో -b రాశాడు కాబట్టి ఇక్కడ -b అనుకోండి. సో ఓకే, ఇప్పుడు ఇందులో ఆల్ఫా వాల్యూ తెలుసు, ఆల్ఫా వాల్యూ ఎంత -1. నెక్స్ట్ బీటా + గామా వాల్యూ, బీటా + గామా ఇప్పుడే కనుక్కున్నాక ఇక్కడ బీటా + గామా ఎంత 1, కాబట్టి ఇది -1, బీటా + గామా వాల్యూ ఎంత 1. సో అప్పుడు ఇదేంటి -1 × 1 అంటే 1 వస్తుంది, అప్పుడు బీటా గామా ఈక్వల్ టు -1 అటు వెళ్ళిపోయింది అనుకోండి +1 అవుతుంది, అంటే 1 - b వస్తుంది. కానీ ఆల్రెడీ మనకి బీటా గామా వాల్యూ ఎంత 1 కదా. సో ఇక్కడ మనకి దీని నుంచి క్వశ్చన్ నుంచి ఏమో 1 - బీటా, అంటే మనం ఇదంతా చేస్తే బీటా గామా వాల్యూ 1 - b వచ్చింది, కానీ ఆల్రెడీ బీటా గామా వాల్యూ 1 ఇచ్చాడు. సరే ఇది చూసుకోకపోతే పోతుంది. సో అప్పుడు ఏంటి, b ఈక్వల్ టు ఏమొస్తుంది 0 వస్తుంది. సో b కూడా వచ్చేసింది. ఇంకేం కావాలి, c వచ్చేసింది, ఇంకా బీటా గామా వాల్యూస్ కావాలి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఒక్కసారి చూద్దాం, x³ - bx + c కదా.
సో అది క్వశ్చన్ తప్పు అనుకుందాం, మైనస్ బి అనుకుందాం. ఇప్పుడు బి వాల్యూ ఎంత? సో ఎలా రాసిన మైనస్ బి ప్లస్ బి అయినా పెద్ద తేడా ఏం లేదు. సో ఎట్లయినా బి వాల్యూ 0 అయిపోయింది కాబట్టి, సో బి వాల్యూ 0, సో 0 రాసేస్తే 0 అయిపోతుంది. సి వాల్యూ ఎంత? సి వాల్యూ 1 కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 వస్తుంది. అప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. సో ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 ఫ్యాక్టరేషన్ చేశారు అనుకోండి, లేదంటే ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 1. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే 1 కాదు 3 రూట్స్ ఉంటాయి. అది కాంప్లెక్స్ నెంబర్స్ తెలిస్తే మీకు తెలుస్తుంది. సో 3 రూట్స్ ఉంటాయి. ఒక రూట్ ఏంటంటే 1. సో జనరల్గా అందరికి తెలిసింది ఏంటంటే క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే 1 తెలుసు. కాంప్లెక్స్ నెంబర్స్ తెలిస్తే మిగిలిన 2 రూట్స్ కూడా, అంటే మిగిలిన 2 రూట్స్ ఏంటంటే ఇమాజినరీ రూట్స్. సో వాటిని ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ అంటాం. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే క్యూబ్ రూట్ ఆఫ్ 1 గుర్తుపెట్టుకోండి. క్యూబ్ రూట్ ఆఫ్ 1 3 రూట్స్ ఉంటాయి. ఒకటి 1, ఒకటి ఒమేగా, ఒకటి ఒమేగా స్క్వేర్. అవి ఏంటో తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్లో నేర్చుకుందాం. సివి సో వీటి సమ్ 0 అవుతుంది. అది అవసరమైతే అప్పుడు మళ్ళీ చూద్దాం. సో ప్రజెంట్ ఇవి రూట్స్. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1 అయితే ఇవి రూట్స్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఏముంది? ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. ఎక్స్ క్యూబ్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1. 1 అటు పోయింది అనుకోండి, -1 అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ -1. క్యూబ్ రూట్ ఆఫ్ -1. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1 అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ అయితే ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ -1 అంటే ఏమొస్తుందంటే రూట్స్ -1. సో మైనస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ ఇవి రూట్స్. సో దీనికి రూట్స్ ఏంటి యాక్చువల్గా? ఇప్పుడు దీని రూట్స్ వచ్చేసినాయి మనకి. సో ఈ బి వాల్యూ రాసేస్తే ఈక్వేషన్ ఇది. సో ఆ ఈక్వేషన్కి క్యూబిక్ ఈక్వేషన్, దాని రూట్స్ ఏంటి? -1 మైనస్ ఒమేగా స్క్వేర్. అంటే ఒకటి ఆల్ఫా ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇది బీటా అనుకోండి, ఇది గామా అనుకోండి. ఇప్పుడు బీటా గామా వాల్యూస్ కూడా వచ్చేసినాయి. బీటా వాల్యూ అంటే ఎంత? -ఒమేగా. గామా అంటే ఎంత? -ఒమేగా స్క్వేర్. బిసి ఆల్రెడీ తెలుసు. సో అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు వాడు ఏమడిగాడో అక్కడికి వెళ్ళిపోదాం. సో కొద్ది ఒమేగా గురించి కొద్ది క్లారిటీ ఇస్తాను. సో క్యూబ్ రూట్ ఆఫ్ 1 యూనిటీ ఏంటంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ వీటి సమ్ 0 అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఒమేగా క్యూబ్ 1 అవుతుంది. ఒమేగా పవర్ 3 మల్టిపుల్ ఉన్నాయన్నీ కూడా మీకు 1 అవుతుంది. అప్పుడు ఒమేగా పవర్ 4 అన్నాను అనుకోండి, ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా. సో ఒమేగా క్యూబ్ అంటే 1 ఇంటూ ఒమేగా కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఒమేగా వస్తుంది. సరే సిచ్యువేషన్ బట్టి చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు బి క్యూబ్. సో బి అంటే ఏంటి? 0 క్యూబ్. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ సి క్యూబ్. సి వాల్యూ ఎంత వచ్చింది? సి వాల్యూ 1 కదా వచ్చింది. ఓకే సో 1 మైనస్ 3 ఇంటూ ఆల్ఫా క్యూబ్. ఆల్ఫా వాల్యూ ఎంత? -1. సో -1 క్యూబ్. నెక్స్ట్ -6 ఇంటూ బీటా క్యూబ్. బీటా అంటే ఏంటి ఇక్కడ? మైనస్ ఒమేగా కదా, బీటా అంటే -ఒమేగా. సో కాబట్టి -ఒమేగా క్యూబ్. నెక్స్ట్ -8 గామా క్యూబ్. గామా అంటే ఏంటి? -ఒమేగా స్క్వేర్. సో -ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. సో ఇవి 2. సో ఇది -1 ఇంటూ -3 ప్లస్ 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ క్యూబ్, మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యూబ్ అంటే ఎంత? మైనస్ ఆ మైనస్ ప్లస్ అవుతుంది 6. నెక్స్ట్ ఒమేగా క్యూబ్. ఒమేగా పవర్ ఎప్పుడు కూడా 3 మల్టిపుల్స్ ఉంటే 1 కాబట్టి ఇక్కడ ఒమేగా క్యూబ్ 3 మల్టిపుల్ ఉంది కాబట్టి అది 1. 6 ఇంటూ 1 ఎంత? 6. అలాగే నెక్స్ట్ ఇక్కడ మైనస్ పవర్ 3 ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, ఆ మైనస్ ప్లస్ అవుతుంది 8. నెక్స్ట్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎంత? ఒమేగా పవర్ 6 కాబట్టి 3 మల్టిపుల్ కాబట్టి దాని వాల్యూ కూడా 1 అవుతుంది. సో ఇది మొత్తం యాడ్ చేసేయండి, ఆన్సర్ 19 వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ a ప్లస్ బి ప్లస్ సి 1 ఇచ్చాడు, సమ్ టేకెన్ 20 టైం ఇచ్చాడు, నెక్స్ట్ ప్రొడక్ట్ ఇచ్చాడు, దెన్ a పవర్ 4 ప్లస్ బి పవర్ 4 ప్లస్ సి పవర్ 4 అన్నాడు. సో 2 మెథడ్స్లో ఇచ్చింది ఒక మెథడ్. సో దానికంటే ముందు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కనుక్కుందాం. సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏంటి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ సిగ్మా ఆఫ్, అంటే a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే తెలుసు కదా ఫస్ట్ మీకు. సో a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ సిగ్మా ఆఫ్ ఏబి. ఈ 2 ఇంటూ సిగ్మా ఏబి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది, మైనస్ 2 ఇంటూ సిగ్మా ఆఫ్ ఏబి. సో ఇందులో సిగ్మా ఏబి ఇది ఏంటి? ఇది సిగ్మా ఏబి, ఇది సమ్ టేకెన్ 20 టైం. సిగ్మా ఏబి వాల్యూ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేస్తాం. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కూడా తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ -3 వస్తుంది. నెక్స్ట్ ఇది ఐడియా రాదు, సో ఇది వద్దులేండి, నేను వేరే మెథడ్ చెప్తాను.
సో ఆ మెథడ్ కొద్దిగా కష్టం చేయడం, సో ఐడియా రాదు కాబట్టి రానిది అనవసరం ట్రై చేసి కూడా వేస్టే కాబట్టి అది వద్దు, వేరే మెథడ్లో చూద్దాం. సో ఒక ఈక్వేషన్, ఒక క్యూబిక్ ఈక్వేషన్ అనుకుంటే ఆ క్యూబిక్ ఈక్వేషన్కి 3 రూట్స్ ఉన్నాయనుకోండి, ఆ 3 రూట్స్ ఏబిసి అనుకుంటే అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమొస్తుందంటే, సో ఎక్స్ క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏబిసి రూట్స్ అయితే ఇంటూ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ టేకెన్ 2 ఎట్ ఏ టైమ్ సిగ్మా ఆఫ్ ఏబి ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్రెడీ సైన్ చేంజ్ అవుతుంది ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి ఏబిసి ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్. సో ఇందులో మనకి అన్ని వాల్యూస్ తెలుసు అంటే ఏంటి, అప్పుడు ఈక్వేషన్ ఎక్స్ క్యూబ్ ఏ ప్లస్ బి ప్లస్ ఎంత 1, సో 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ సిగ్మా ఆఫ్ ఏబి అంటే ఎంత 2 కాబట్టి 2x మైనస్ ఏబిసి, సో ఏబిసి వాల్యూ ఎంత 3. ఇది ఈక్వేషన్. సో జనరల్గా ఇక్కడి నుంచి ఇస్తే మనం ఆ మెథడ్, ఇప్పుడు నేను చెప్పే మెథడ్ జనరల్గా క్వశ్చన్ ఇక్కడి నుంచి ఇస్తాడు అప్పుడు చేస్తాం, కానీ ఇక్కడ ఇది ఇచ్చాడు సో నో ప్రాబ్లం, దాని నుంచి మనం ఈక్వేషన్ క్రియేట్ చేయొచ్చు. జనరల్గా అయితే ఇక్కడి నుంచి ఇస్తాడు. సో ఇచ్చి దీని రూట్స్ ఏబిసి అంటాడు, దీని రూట్స్ ఏమి ఇస్తాడు క్వశ్చన్ జనరల్గా ఇక్కడి నుంచి ఇస్తాడు, ఇచ్చి దీని రూట్స్ ఏబిసి ఇచ్చి దెన్ a⁴ ప్లస్ b⁴ ప్లస్ c⁴ అడుగుతాడు. లేదంటే దీని రూట్స్ ఆల్ఫా బీటా గామా ఇచ్చి α⁴ β⁴ ప్లస్ γ⁴. అదే కాదు ఏదైనా అడగచ్చు, α⁴ β⁴ ప్లస్ γ⁴. సో ఎంత పవర్ అడిగినా కూడా ప్రాబ్లం లేదు. ఒక టెక్నిక్ చూడండి, దీనికంటే ముందు ఒక కాన్సెప్ట్ చూద్దాం. సో x³ ప్లస్ p1 x² ప్లస్ p2. సో ఇది ఓన్లీ నేను 3rd డిగ్రీ చెప్తున్నాను, ఏ డిగ్రీకైనా ఈ ఫార్ములా నేను చెప్పే టెక్నిక్ అప్లై చేయొచ్చు. ప్లస్ p3 ఇలా ఈక్వేషన్ ఉంచాడు అనుకోండి. సో ఫస్ట్ సమ్ ఆఫ్ ది రూట్స్ చెప్తాం. సమ్ ఆఫ్ ది రూట్స్ని మనం S1 అనుకుంటాం, కాకపోతే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్లా పవర్స్ ఇచ్చినప్పుడు మీరు A1 అనుకోండి. సో ఎందుకంటే ఇక్కడ S2 S3 వేరే వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు దాన్ని S1 అని A1 అనుకోండి. సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే మైనస్ ఆఫ్ x² కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్ అంటే ఎంత మైనస్ p1. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక టెక్నిక్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ A1 అయిపోయింది, ఇప్పుడు A2 ఎలా రాస్తున్నాను చూడండి, సరిగా అబ్జర్వ్ చేయండి. A2 అంటే ఏంటంటే, సో ఏబిసి రూట్స్ కదా, సో A2 అంటే ఏంటంటే a² ప్లస్ b² ప్లస్ c² అని అర్థం. A3 అంటే a³ ప్లస్ b³ ప్లస్ c³ అని అర్థం. A4 అంటే a⁴ ప్లస్ b⁴ ప్లస్ c⁴ అని అర్థం. సరే ఇప్పుడు ఇది టెక్నిక్ చూడండి ఎలా రాస్తున్నాను. A2 రాసేసిన తర్వాత సో ఇక్కడ 2 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు దీనికంటే 1 లెస్ ఎంత, A1 కదా. సో A1 P1 అంటే 2-3 రాస్తే మీకు అర్థమవుతుంది. సో A1 P1 ప్లస్ అంటే ఏమవుతుందంటే ఏకి సఫిక్స్ తగ్గుతూ వస్తుంది, పీకి సఫిక్స్ పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ P1 ఇక్కడ ఏం లేదు ఫస్ట్ టర్మ్ దాంట్లో, ఇక్కడ P1 నెక్స్ట్ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంకా A0 లేదు, P0 లేదు, అది రాయము. సో కాబట్టి అది A0 అంటే లేదు కాబట్టి అది రాయము. నెక్స్ట్ ఏంటి దీని P1కి సఫిక్స్ పెరగాలి కదా. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, ఇంకో 2 రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇదేంటి చూడండి P1 తర్వాత ఏంటి P2. సో ఇక్కడ సింగిల్గా ఒకటే ఉంది, ఉంటే అప్పుడు ఇంటూ దాని తోడు ఏం రాస్తారంటే 2 రాయండి. సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇందులో మనకి A1 P1 P2 వాల్యూస్ తెలుసు. అంటే ఇప్పుడు ఈక్వేషన్లో A1 P1 P2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసారనుకోండి, అంటే A1 తెలుసు, ఇక్కడ వచ్చేసింది. P1 P2 సబ్స్టిట్యూట్ చేస్తే A2 వస్తుంది. అలాగే నెక్స్ట్ A3 అంటే ఎలా రాస్తామంటే, సో ఇప్పుడు A3 సఫిక్స్ చూడండి తగ్గింది కదా, A2 నెక్స్ట్ P1 నెక్స్ట్ దీని సఫిక్స్ తగ్గితే A1 నెక్స్ట్ P సఫిక్స్ పెరిగితే P2, తర్వాత మళ్ళీ ఇది 0 అయిపోయింది కాబట్టి లేదు, నెక్స్ట్ P3. సో అది ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటూ దానికి తోడుగా 3 ఇక్కడ ఏదైతే ఉందో అది రాసేయండి, అది టెక్నిక్. అలాగే A4 కావాలనుకోండి, సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే A3 వస్తుంది. అలాగే A4 కావాలనుకోండి, ఇప్పుడు టెక్నిక్ చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. సో సఫిక్స్ ఒకటి తగ్గితే A3, సో P సఫిక్స్ పెరుగుతుంది P1, నెక్స్ట్ A2 P2 ప్లస్ అంటే కొద్దిగా లెంతీగా ఉన్నా ఈజీగా చేసేయచ్చు. అదేంటంటే థింక్ చేయాలి, ఆ మెథడ్ ఏంటంటే సింపుల్గా చిన్నగానే ఉండొచ్చు కానీ ఐడియా రాదు, అట్లా అడ్జస్ట్ చేసుకోవడం రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏంటంటే ఈ మెథడ్లో ఎంత పెద్ద పవర్ ఇచ్చినా కూడా చేసేయచ్చు, అది కష్టం. ఆ మెథడ్లో అన్నీ చేయలేము. ఈ మెథడ్లో ఎటువంటి క్వశ్చన్ అయినా ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా కూడా చేసేయచ్చు. సో అది చూడడానికి చిన్నగా ఉన్నా ఇదే బెస్ట్. A1 P3. సో నెక్స్ట్ ఇంకా సఫిక్స్ తగ్గితే A0 లేదు కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ P సఫిక్స్ పెరుగుతుంది కాబట్టి 4 ప్లస్ ఇది. సో ఇది రాసేస్తే అప్పుడు A4 వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వద్దాం. సో P1 అంటే ఏంటి ఇక్కడ -1, P2 అంటే ఏంటి x కోఎఫిషియంట్ 2, P3 అంటే ఎంత -3.
సో మనకి ఇంతకుముందు ప్రకారం నేను చెప్పింది ఏంటి, a1 ప్లస్ p1 ఈక్వల్ టు 0 అన్నాను. a1 ప్లస్ p1 ఈక్వల్ టు 0 అంటే అప్పుడు p1 వాల్యూ ఎంత -1 కదా. సో అప్పుడు దీని నుంచి a1 ఈక్వల్ టు ఏమొస్తుంది, 1 వస్తుంది. సో a1 అంటే ఏంటి, ఆ a ప్లస్ b ప్లస్ c అంటే an అంటే a పవర్ n ప్లస్ b పవర్ n ప్లస్ c పవర్ n. సో a1 అని అనుకోండి, అప్పుడు ఏంటి n ప్లస్లో 1 రాస్తే a ప్లస్ b ప్లస్ c. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి a2. సో ఇప్పుడు సఫిక్స్ ఏ సఫిక్స్ తగ్గుతుంది a1, సో p సఫిక్స్ పెరిగింది p1 ప్లస్ 2p2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు తెలిసిన వాల్యూస్ అన్నీ రాసేద్దాం ఇందులో. a2, సో a1 వాల్యూ ఎంత 1, సో a1 వాల్యూ 1, p1 వాల్యూ ఎంత -1 ప్లస్ 2 ఇంటూ p2 వాల్యూ 2, సో ఈక్వల్ టు 0. సో చేసేస్తే అప్పుడు a2 ఇది -1 ప్లస్ 4 అంటే +3 వస్తుంది, అటు వెళ్ళిపోతే -3 వచ్చింది. సో a3 వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ అలాగే a3 ప్లస్, సో దీని సఫిక్స్ తగ్గితే a2, నెక్స్ట్ p సఫిక్స్ పెరుగుతుంది ప్లస్ a1 p2 ప్లస్ 3p3. సో ఇందులో తెలిసిన వాల్యూస్ అన్ని రాసేసిండి, అప్పుడు a3 వాల్యూ వస్తుంది. సో a3 ఒకటే తెలియదు, మిగిలిన అన్నీ మనకు తెలుసు. సో a2 అంటే ఎంత -3, p1 అంటే ఎంత, p1 అంటే -1 ప్లస్ a1 అంటే ఏంటి 1, p2 అంటే ఎంత 2 ప్లస్ 3 ఇంటూ p3 అంటే -3, సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమొస్తుంది ఇది, సో a3 సో ప్లస్ 3, సో ఇది 2 -9 ఈక్వల్ టు 0. సో అప్పుడు 4 వస్తుంది. సో a3 ఈక్వల్ టు 4. సో ఇప్పుడు a4 కావాలి. సో a4 అంటే అప్పుడు ఏం రాయాలి, a4 ప్లస్ సఫిక్స్ తగ్గుతుంది a3 p1 ప్లస్, ఇది అర్థమైతే లాజిక్ పట్టుకుంటే ఈజీ, a2 p2 లెంతీ కానీ ఈజీ, ప్లస్ ఎంత పెద్ద పవర్ అయినా కూడా a5 a6 ఏదైనా కనుక్కోవచ్చు. ఆ మెథడ్లో కనుక్కోలేము, ఒక రేంజ్ వరకే కనుక్కోగలం. అంటే ఏ క్యూబ్ వరకు పెద్ద ప్రాబ్లం లేదు, అక్కడి నుంచి పవర్ పెరుగుతున్న కొద్దీ డిఫికల్టీ పెరుగుతుంటుంది ఆ మెథడ్లో. సో ఇప్పుడు ఇదేంటి a1, ఇంకా సఫిక్స్ తగ్గితే p3, సో నెక్స్ట్ లాస్ట్కి p4. సో ఇది ఒంటరిగా ఎప్పుడు ఉండద్దు, అందుకే ఇంటూ సఫిక్స్ ఏది ఉందో దాన్ని తోడిస్తాం ఈక్వల్ టు 0. సో ఇప్పుడు a4 తప్పించి రిమైనింగ్ అని తెలుసు, సబ్స్టిట్యూట్ చేసేయండి. a3 వాల్యూ ఎంత 4, p1 వాల్యూ ఎంత -1, సో ప్లస్ a2 అంటే -3 అండ్ p2 వాల్యూ ఎంత 2 ప్లస్ a1 వాల్యూ ఎంత 1, p3 వాల్యూ ఎంత -3 ప్లస్ 4 ఇంటూ p4. సో ఇక్కడ p4 లేదు, ఇది p1 అంటే x² కోఎఫిషియంట్ p1, నెక్స్ట్ x కోఎఫిషియంట్ p2, నెక్స్ట్ x³ కోఎఫిషియంట్ p3. ఏమన్నా లేవనుకోండి 0, నెక్స్ట్ లేకపోతే 0. అంటే p4 వాల్యూ లేని అన్ని p4 p5 అవసరమైనవి అనుకోండి, లేకపోతే 0. ఒకవేళ 4th డిగ్రీ ఈక్వేషన్ అయితే p4 కూడా ఉంటుంది, అప్పుడు p5 ఉండదు. ఓకే, అంటే 4th డిగ్రీ ఈక్వేషన్ అయితే ఇంకో టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది కదా, అప్పుడు p4 వస్తుంది. కానీ 3rd డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ p4 రాదు, కాబట్టి అది వాల్యూ అంతా 0 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటి a4, సో ఇది ఎంత -4 -6 -3 అది 0. సో అప్పుడు a4 ఈక్వల్ టు, సో 10 13 అటు పోతే 13 వస్తుంది. చూడండి 13. ఇది చూడడానికి సింపుల్గా ఉన్న కష్టం. సో ఇంకా పవర్ పెరుగుతున్న కొద్దీ ఇంకా కాంప్లికేషన్ పెరుగుతూ ఉంటుంది. సో అదైతే ఎంత పెద్ద పవర్ అయినా కూడా చేసేయచ్చు. సో ఆ టెక్నిక్లో ఎంత పెద్ద పవర్ అయినా కూడా చేసేయచ్చు, ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ PYQ క్వశ్చన్స్లో ఇది లాస్ట్ క్వశ్చన్, ఈ చాప్టర్లో లాస్ట్ క్వశ్చన్. సో ఈ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, ముఖ్యంగా అడ్వాన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. సో 2021 మెయిన్స్లో కూడా వచ్చింది. సో ఇక్కడ f(x) పాలినామియల్ డిగ్రీ 3 అన్నాడు, f(k) ఈక్వల్ టు -2/k ఇచ్చాడు. సో మనం ఏం చేస్తున్నాం అంటే k అనేది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, సో k అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే k ఇంటూ f(k), సో -2 ఇటు వచ్చేస్తే +2, సో వస్తుంది ఈక్వల్ టు 0. సో ఇదేంటి, f(x) 3rd డిగ్రీ అన్నాడు. f(x) 3rd డిగ్రీ అయితే అప్పుడు ఇదేమవుతుంది 4th డిగ్రీ అవుతుంది. ఎందుకు అట్లా, సో f(k) 3rd డిగ్రీ అయితే ఇంటూ k పెట్టి మల్టిప్లికేషన్ చేసాం కదా. సో f(k) 3rd డిగ్రీ k³ ఉంది 3rd డిగ్రీ కాబట్టి ఇంటూ k, కాబట్టి ఏమైంది 4th డిగ్రీ అయింది. కాబట్టి 4th డిగ్రీ, దీనికి ఒక పేరు పెడదాం,
సో దీనికి ఒక పేరు పెడతాం జీ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది థర్డ్ డిగ్రీ అయితే ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఏంటంటే ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ వస్తుంది. సో కేలో ఉంది కాబట్టి కే రాద్దాం పోనీ జీ ఆఫ్ కే. సో జీ ఆఫ్ కే ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దాని ఫ్యాక్టర్స్ మనకి ఓకే. నెక్స్ట్ 2, 3, 4, 5 దాన్ని సాటిస్ఫై అవుతాయి అన్నాడు. 2, 3, 4 దాన్ని సాటిస్ఫై అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? రూట్సేగా. 2, 3, 4, 5 సాటిస్ఫై అవుతుంది అంటే రూట్సే కాబట్టి జీ ఆఫ్ కే రూట్స్ ఏంటి? 2, 3, 4, 5. సో హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా దానికి ఏదో ఒక అన్నోన్ రాసుకుంటాం కేనో. కే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ల్యాండా రాద్దాం. సో ల్యాండా ఇంటూ రూట్స్ ఏంటి? ఇప్పుడు ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ దానికి ఆ ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి 4 వాల్యూస్ సాటిస్ఫై అవుతున్నాయి అంటే అవి రూట్స్ కాబట్టి మనం ఏం రాస్తాం? ఎక్స్లో అయితే x-2 అని రాస్తాం. కేలో కాబట్టి k-2 ఇంటూ k-3 రూట్స్ ఈ ఫ్యాక్టర్స్ అవుతాయి. 2, 3, 4 రూట్స్ అయితే ఇవి ఏమవుతాయి? ఫ్యాక్టర్స్. k-4 ఇంటూ k-5. సో ఇది వస్తుంది. సో ఇది రాసేసాం. సో నెక్స్ట్ వాడు అడుగుతుంది దీని వాల్యూ అడుగుతున్నాడు. ఓకే. సో ఫస్ట్ అయితే ల్యాండా వాల్యూ కనుక్కుందాం. సో ఇక్కడ జీ ఆఫ్ కే అంటే ఏంటి? కే ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ప్లస్ 2 కదా. సో ఈక్వల్ టు ఇది. సో జీ ఆఫ్ కే బదులు రాసేద్దాం. సో జీ ఆఫ్ కే అంటే ఏంటి? కే ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ప్లస్ 2. సో కే బదులు 0 పెట్టేసాం అనుకోండి. కే ఇక్కడ అన్నోన్స్ 2 ఉన్నాయి ఈక్వేషన్లో సరిగా అబ్జర్వ్ చేయండి. ఒకటి ఏంటి కే, ఇంకొకటి ఏంటి ల్యాండా. సో ఒకటి కే వాల్యూ 0 పెట్టేసాం అనుకోండి అప్పుడు కే ఉండదు, అప్పుడు ల్యాండా వాల్యూ వచ్చేస్తుంది. క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఒక అన్నోన్ని లేపేసాం అనుకుంటే అప్పుడు ఇంకో అన్నోన్ వచ్చేస్తుంది. సో కే వాల్యూ 0 పెట్టేస్తే అప్పుడు ఇది ఎంత? 0 ఇంటూ కే వాల్యూ 0 కదా, 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0. సో ఎఫ్ ఆఫ్ 0 మనకు తెలియదు కానీ 0 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 కదా, 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ 2. సో నెక్స్ట్ ల్యాండా ఇంటూ ఇదేంటి? కే వాల్యూ 0 వస్తే -2 ఇంటూ -3 ఇంటూ -4 ఇంటూ -5. సో ఎంత వస్తుంది? 120 వస్తుంది. సో ల్యాండా ఇంటూ 120. సో 2 ఈక్వల్ టు అప్పుడు ల్యాండా ఈక్వల్ టు ఏమొస్తుంది? 2/120 అంటే ఎంత? 1/60 వస్తుంది. సో ల్యాండా వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ల్యాండా ప్లస్లో మనం 1/60 ఇంకా రిమైనింగ్ అంతా అలాగే రాసాం. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు చూడండి. ఇక్కడ దీన్ని సరిగా అబ్జర్వ్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది. కే ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఉంటే ఇక్కడ 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 10 ఉంది. 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 10 కాబట్టి క్లియర్గా మనకి కే ప్లస్లో 10 రాసేయాలని ఐడియా వస్తుంది. సో కే ప్లస్లో 10 రాసేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి? సో 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 10 ప్లస్ 2 రైట్ సైడ్ కూడా కే ప్లస్లో 10 రాసేస్తే సో సింప్లిఫికేషన్ చేస్తే 28 వచ్చింది. సో 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోయారు అనుకోండి. 2 అనేది రైట్ సైడ్ వెళ్ళిపోతే ఎంత? 26 వస్తుంది. కానీ మనకు అడుగుతుంది ఏంటి? 52 మైనస్ 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 10 అడుగుతున్నాడు. సో 52 సో 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 10 వాల్యూ ఎంత? 26 కదా. కాబట్టి 52 మైనస్ 26 ఎంత? 26. సో మంచి లాజిక్ ఉన్న క్వశ్చన్. సింపుల్. ఇక్కడ కే అనేది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోతే కే థర్డ్ డిగ్రీ కాబట్టి అప్పుడు కే ఇంటూ ఎఫ్ ఆఫ్ కే ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ అవుతుంది. దాన్ని జీ ఆఫ్ కే -2 కూడా అటు వెళ్ళిపోతే ఇది ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్. దానికి ఒక పేరు పెట్టాం. దానికి 4 రూట్స్ అన్నాడు కాబట్టి హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ తెలియదు కాబట్టి ల్యాండా. సో 2, 3, 4, 5 రూట్స్ అయితే అప్పుడు k-2 k-3 k-4 k-5 ఏమవుతాయి? ఫ్యాక్టర్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ ల్యాండా అండ్ కే 2 అన్నోన్స్ ఉన్నాయి. సో కే వాల్యూ 0 పెట్టేస్తే అప్పుడు సింపుల్గా కే ఎలిమినేట్ అయిపోతుంది, ల్యాండా వాల్యూ వచ్చేస్తుంది. సో ల్యాండా వాల్యూ తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దాన్ని సరి చూస్తే కే ఈక్వల్ టు 10 రాస్తే మనకు 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 10 ఇక్కడ కూడా కేబుల్ 10 రాస్తే 10 ఇంటూ ఎఫ్ ఆఫ్ 10 వాల్యూ వస్తుంది. సో మంచి లాజిక్ ఉన్న క్వశ్చన్. ఎక్కువ ఇట్లాంటివి అడ్వాన్స్కి ఇంపార్టెంట్. సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు పీవైక్యూ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి.